నెల్లూరు బారా షాహీద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ మొదటి రోజు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద బారా షాహీద్ దర్గాకు చేరుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. బారా షాహీద్ దర్గా నుండి తొలి రోజు తాజా సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. షాహీద్ దర్గా స్వర్ణాల చెరువు రొట్టెల పండుగ మొదలయ్యింది. 17వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు, నేటి నుండి 27వ తారీఖు వరకు 5 రోజుల పాటు అత్యంత అంగరంగ వైభవంగా అయితే ఈ పండుగను నిర్వహించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వం దీని రాష్ట్ర పండుగ కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు బారా షాహీద్ దర్గాకు సంబంధించినటువంటి ఏదైతే రొట్టెల పండుగ ఉందో, ఈ రొట్టెల పండుగకు సంబంధించి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. ఇప్పుడు మనం దర్గా వద్ద ఉన్నాం. దర్గా ఏదైతే మనం గమనిస్తున్నాం, ఏదైతే బారా షాహీద్లు ఏదైతే త్యాగానికి ప్రతీకగా చెప్పుకుంటారో 12 మంది మృతి చెందారు. వారి యొక్క త్యాగాలకు ప్రతీకగా అయితే ఈ సమాధులు ఉంటాయి. ఈ సమాధుల వద్ద అయితే ప్రత్యేక ప్రార్థనలు చేసుకుని ముస్లిం సోదరులు అలాగే హిందూ ముస్లింలు కూడా ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తర్వాత వారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వర్ణాల చెరువులో స్నానం చేసుకోవడం అంటారు, ముక్కుబళ్ళు తీరుస్తారు. ఇలా ఈ రొట్టెల పండుగ అయితే మాత్రం ముందుకు సాగుతూ ఉంటుంది. రొట్టెలను మార్చుకుంటారు. ఏదైతే విద్యా రొట్టె, వైద్య రొట్టె, ఆరోగ్య రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె, ఇలా వారి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలకు సంబంధించినటువంటి రొట్టెలు అయితే ముందుకు చేసుకున్న పరిస్థితి అయితే ఉంటుంది. 1200 సంవత్సరాల క్రితం ఏదైతే మత ప్రచారం కోసం సౌదీ నుంచి మక్కా షరీఫ్ నుంచి 1200 మంది తరక్ మాస్ అనబడే వీరులు భారతదేశంలోకి వస్తారు మత ప్రచారం చేస్తూ. వారు అదే సమయంలో కర్ణాటకలో వచ్చి హైదర్ అలీ పాలన, నెల్లూరులో నవాబుల పాలన సాగుతుంటుంది. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి కొడవలూరు మండలం గండవరం చెరువు వద్ద జరిగినటువంటి ఈ వీరులకి ఏదైతే ముస్లిమేతలకు జరిగినటువంటి యుద్ధంలో వారు మరణిస్తారు. ఆ మరణానంతరం వారి యొక్క మొండాలను వాహనాల వారిగా అయితే ఇక్కడ ఈ దర్గా దగ్గర తీసుకొస్తారు. ఇక్కడ ఏదైతే స్వర్ణాల చెరువు వద్ద వేస్తారు. ఈ స్వర్ణాల చెరువు వద్ద ఈ 12 మంది ఏదైతే మొండాలు ఇక్కడ భూమిలో కలిసిపోతాయి. ఇక్కడ ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ప్రాంతాన్ని ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ అత్యంత పవిత్రమైనటువంటి ప్రాంతంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. ఆ రోజు నుంచి జరుగుతున్నటువంటి ఈ రొట్టెల పండుగ ఈ రోజు దాకా కూడా అత్యంత వంగరంగ వైభవంగా అయితే కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఏదైతే రొట్టెల పండుగకు సంబంధించి అయితే మాత్రం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అలాగే నెల్లూరు మున్సిపల్ మంత్రి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ రొట్టెల పండుగకైతే మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, అలాగే మున్సిపాలిటీ, అగ్నిమాపక శాఖ, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఈ ఏర్పాట్లను సక్సెస్ గా చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా నగరపాలక శాఖ ప్రత్యేకమైనటువంటి రిసెప్షన్ మరియు మానిటరింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసింది. అలాగే అడుగడుగునా కూడా మంచినీళ్ళు, భక్తులకు వచ్చేటటువంటి మంచినీళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేశారు. బారా షాహీద్ దర్గాకి వచ్చేటటువంటి భక్తులు ఈ స్వర్ణాల చెరువు దగ్గర 5 రోజులకి ఉండేటటువంటి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా ప్రత్యేకమైన షెడ్డులు, వాళ్ళు సేద తీరేందుకు కూడా షెడ్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదైతే ఇక్కడికి వచ్చినటువంటి యాత్రికులకు సంబంధించినటువంటి కొంత వినోదాన్ని పంచేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అన్ని దగ్గర కూడా స్వర్ణాల చెరువులో ప్రత్యేకించి ఎక్కువ మంది, లక్షలాది మంది భక్తులు ఈరోజు నెల్లూరు జిల్లానే కాదు, రాష్ట్రమే కాదు, నెల్లూరు భారతదేశమే కాదు, అనేక దేశాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చేటటువంటి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అంటువ్యాధులు జరగకుండా స్వర్ణాల చెరువులో దగ్గర 15 రోజుల నుంచి కూడా మెడికల్ వాటర్ను కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాటర్ని ట్రీట్మెంట్ చేస్తూ అక్కడ ఏదైతే ప్రత్యేకంగా కూడా ఆ నీరు మురుగు కాకుండా అనేక రకమైన చర్యలు కూడా తీసుకున్నారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. నీరు బురద కాకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అంటే ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకు అంటువ్యాధుల ప్రకోపంగా ఉండేందుకు ప్రత్యేకంగా కూడా ఎప్పటికప్పుడు ఈ బారా షాహీద్ దర్గాని కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఎప్పటికప్పుడు అంటే ప్రతి అరగంటకు కూడా ఇక్కడ దీన్ని ప్రక్షాళన శుద్ధంగా కూడా నీట్ గా ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం
గమనిస్తున్నాం. ఎక్కడ వచ్చేటటువంటి ఈ 5 రోజులు ఇక్కడ ఏదైతే భక్తులు ఈ బారాషాహి దర్గాని సందర్శించినటువంటి భక్తులతో పాటు స్వర్ణాల చెరువులో స్నానం చేసేటువంటి భక్తులు, అలాగే రొట్టెలు మార్పిడి చేసుకున్నటువంటి భక్తులు, ఇలా అనేక రకాలైనటువంటి ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యకాలం కలగకుండా ఉండేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. అంటే ఈ జరుగుతున్నటువంటి ఈ 5 రోజుల కార్యక్రమానికి అయితే మాత్రం చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉంది. దేశం నుంచి అంటే దేశ నలుమూల నుంచి భక్తులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రపంచంలోంచి అనేక ప్రాంతాలను కూడా భక్తులు తరలి వచ్చేటువంటి అత్యంత ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి ఈ పండుగని ఖచ్చితంగా కూడా ఎలాంటి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అనేది మాత్రం ఖచ్చితంగా మనం గమనించట్టు ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఇది బారాషాహి దర్గాకు వచ్చేటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ దర్గాలోంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి భక్తులు వస్తారు. మెయిన్ ఎంట్రన్స్ వచ్చి వచ్చిన భక్తులు ఆ రకంగా ఎంట్రీ అవుతారు. ఎంట్రీ అవడంతో పాటు ఇలా తిరుక్కొని చుట్టూ కూడా ఈ బారాషాహి దర్గాలను వారు దర్శించుకుంటూ 12 సమాధులను దర్శించుకుంటూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దర్గాలోకి వచ్చేందుకు నలుమూలల నుంచి ఇటు కడప జిల్లా కానీ, చిత్తూరు జిల్లా కానీ, ఒంగోలు జిల్లా కానీ అంటే 4 మూలల నుంచి కూడా వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అంటే సిటీలోకి వచ్చేటటువంటి వెహికల్ను 4 వీలర్ వెహికల్ కి పార్కింగ్, అలా 2 వీలర్ వెహికల్ పార్కింగ్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే ప్రధానంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఒక మార్గము, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మనం కీలకంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖ వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అత్యవసర చికిత్స అవసరమైనా సరే ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపాలిటీ శాఖ వచ్చేటటువంటి భక్తులకు త్రాగునీరు అందించడము, పారిశుద్ధ్యాన్ని అందించడము, ఇలా అనేక రకాలైనటువంటి ఎలిమెంట్స్ లో వారు కూడా వారి యొక్క ఇదిని చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పాలి. పూర్తిగా కూడా మనం గమనించినట్లయితే ఈ రాబోయే అంటే ఈ రోజు నుంచి మొదలయ్యేటటువంటి ఈ బారాషాహి దర్గా రొట్టెల పండుగ రేపు 21వ తారీఖు వరకు మాత్రం దిగ్విజయంగా జరిగేందుకు అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ జరిగేటటువంటి 5 రోజులు భక్తులకు కానీ వచ్చేటటువంటి వారికి కానీ ఎలాంటి అసౌకర్యం జరగకుండా కూడా దాదాపుగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి ఉందని కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, బారాషాహి దర్గా నుండి.